హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. ఒక పక్క పెళ్లిళ్ళ సీజన్, ఒక పక్క అమెరికా చైనా ట్రేడ్ వార్. వీటన్నిటి మధ్యలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అయితే 2 డేస్ నుంచి చూస్తే ఒక 3000 తగ్గుతూ వస్తుంది. అయితే ఈ విధంగా తగ్గుతుంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఇంకా తగ్గే అవకాశం ఉందా, దానికి సంబంధించి విశిష్ట మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే ఇంతకుముందు చూసుకుంటే గోల్డ్ రేట్ అనేది ఒక 1 లక్షకి దాటింది, ఇప్పుడు రీసెంట్గా తగ్గుతుంది. దీనికి గల రీజన్ ఏంటి? సో హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చూసినా గోల్డ్ రేట్లో స్పైక్ అనేది ఉందండి. అంటే దేర్ ఇస్ అ వీ స్పైక్. మీరు 2006లో చూసుకున్నా కూడా, అప్పుడు వరల్డ్ వార్ అయినప్పుడు, గ్లోబల్ క్రైసిస్ ఉన్నప్పుడు కూడా గోల్డ్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది ఆ టైంలో. అగైన్ నెక్స్ట్ 2014లో తక్కువైంది. అంటే ఇంక్లైన్ అవుతున్న టైంలో దేర్ ఇస్ అ పాయింట్, సాచురేషన్ పాయింట్ అండి. ఆ లెవెల్కి ఆ ఇయర్కి అది చాలా మ్యాక్సిమం రేట్. సో మళ్ళీ 2014లో అక్కడ ఒకటి డిక్లైన్ వచ్చింది, మళ్ళీ కరెక్షన్ అయ్యి మళ్ళీ 2019 ఇఫ్ యూ సీ కోవిడ్ తర్వాత గోల్డ్ రేట్ అనేది 58,000కి వెళ్ళిందండి. రైట్ ఫ్రమ్ 38,000 లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి, లాక్డౌన్ తర్వాత 58,000కి వెళ్ళిపోయింది. మళ్ళీ 58 నుంచి 48కి డిక్లైన్ అయింది. అంటే అక్కడ ఒక స్పైక్కి రేట్ అయింది. సో మనం ట్రెండ్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ 7 to 8 ఇయర్స్లో ఒక స్పైక్ అనేది క్రియేట్ అవుతుందండి గ్లోబల్ మార్కెట్లో. సో ఇప్పుడు కోవిడ్ తర్వాత అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అవుతుందండి 2025లో దెర్ ఇస్ అ కరెక్షన్ 100%. ఇప్పుడు ఒక 5,000 తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ ఒక 10,000 ర్యాపిడ్గా పెరుగుతుంది. సో మీరు ఎప్పుడు గోల్డ్ కొనాలనుకున్నా కూడా యావరేజ్ చేసుకొని కొనండి. ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్తోని కొంచెం గోల్డ్ కొని పెట్టుకోండి. రేట్ పెరిగినా తగ్గినా కూడా మీరు తగ్గిన రేట్కి మళ్ళీ కొన్నారనుకోండి, మీరు మధ్యలో యావరేజ్ చేసుకోవచ్చు. పెరిగిన రేట్కి కొన్నా కూడా మీకు అడ్వాంటేజే, తగ్గిన రేట్కి కొన్నా మీరు అడ్వాంటేజే ఓవరాల్గా. అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా గోల్డ్? 110% దేర్ ఇస్ అ స్పైక్ ఆన్ గోల్డ్ రేట్ అండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ అందరూ గోల్డ్ రిజర్వ్సే పర్చేస్ చేస్తున్నారు గ్లోబల్ మార్కెట్స్లో. ఒకప్పుడు కరెన్సీస్ ఎక్స్చేంజ్ చేస్తుండే, ఏమన్నా ట్రేడ్ ఎక్స్చేంజ్ అవ్వాలన్నా కూడా, బైలాటరల్ ట్రైలాటరల్ అగ్రిమెంట్స్ కావాలన్నా కూడా త్రూ డాలర్స్ టు కరెన్సీ చేంజ్ అవుతుండే. ఇప్పుడు ఏంటి అంటే త్రూ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటారా? సో అందరు వ్యూవర్స్కి నేను చెప్పేది ఒకటే అండి, గోల్డ్ పెళ్ళిళ్ళ సీజన్ వల్ల పెరుగుతుంది అనేది ఒక మిత్ అండి. అది బేసిక్గా గోల్డ్ అనేది కమోడిటీ మార్కెట్. అది ఓవరాల్ గ్లోబల్గా జరిగే యాక్టివిటీస్ వల్ల గోల్డ్ రేట్ అనేది ఆ పర్టికులర్ కంట్రీలో ఇంపాక్ట్ ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ వల్ల అన్నట్టయితే ఏమి ఉండదండి అది. ఓకే, ఇప్పుడు అమెరికా చైనా చూసుకుంటే అక్కడ ట్రేడ్ వార్ అనేది నడుస్తుంది, దాని ప్రభావం కూడా గోల్డ్ మీద ఉండొచ్చు అంటారా? 100% అండి. టారిఫ్స్ పెరిగే కొద్దీ ఇంపాక్ట్ ఆఫ్ గోల్డ్ అనేది ఉందండి. మీరు లాస్ట్ టైం బడ్జెట్ చూసుకుంటే ఇంపోర్ట్ డ్యూటీ పైన 6% డౌన్ చేశారు అప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో అప్పుడు గోల్డ్ రేట్ అనేది 6,000 రూపీస్ తగ్గిందండి. సో ఆ రోజు 6,000 రూపీస్ కానీ తగ్గకపోయి ఉంటే ఈ పార్టీ గోల్డ్ రేట్ ఆల్రెడీ 1,05,000 అనేది టచ్ అయిపోతుండే. సో 100% ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమన్నా వార్స్ నడిచినా ఏం చేసినా కూడా గోల్డ్ రేట్ పైన అయితే 100% ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే మన ఇండియాకి పాకిస్తాన్కి కూడా రీసెంట్గా వార్ అనేది అయితే జరిగింది, దీని ప్రభావం కూడా గోల్డ్ మీద ఏదైనా చూపుతుంది అంటారా? నా ప్రకారం అయితే యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐఎమ్ టాకింగ్, ఏ కంట్రీకి అయితే గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయో ఆ కంట్రీ పైన మనం వార్ ఏమైనా డిక్లేర్ అయినా కూడా అప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్లో గోల్డ్ రిజర్వ్స్ అంటే యాజ్ ఆన్ మై నాలెడ్జ్ గోల్డ్ రిజర్వ్స్ అయితే ఏం లేవు ఎక్కువ. సో అంత ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు పాకిస్తాన్ వార్ వల్ల. ఇప్పుడు మనం చూసుకుంటే 1 లక్ష పైనే పెరిగింది గోల్డ్ ప్రైస్, కానీ ఇప్పుడు ఇంత సడన్గా తగ్గడానికి గల రీజన్ ఏంటి? అదే అండి, మధ్యలో మనకి మేజర్ ఇంపాక్ట్ అయ్యేది రష్యా ఇంకా యుఎస్ వల్లనే. సో రష్యా మెల్లగా ఇప్పుడు ఏదైతుందో ఇండియన్కి సపోర్ట్ చేసేవరకు కొంచెం గోల్డ్ రేట్స్ అనేది స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మై ప్రిడిక్షన్ ఒక 95,000లో అలా ఒక 6-7 మంత్స్ కూర్చుంటుంది అనేది నా ప్రిడిక్షన్ అండి, అంతే. ఓకే, ఇప్పుడు 10 గ్రామ్స్ గోల్డ్ ప్రెసెంట్ ఈరోజు ఎంత కాస్ట్? యాజ్ ఆన్ టుడే ద 10 grams గోల్డ్ రేట్ ఈజ్ అరౌండ్ 97,000 అండి, ఇంక్లూడింగ్ ఆల్ ద ట్యాక్సెస్ ఎవ్రీథింగ్. మనం చూసుకుంటే సార్, ఇప్పుడు దుబాయ్ వెళ్ళి అక్కడ ఏంటంటే ప్యూర్ గోల్డ్ అక్కడే దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది వెళ్ళి దుబాయ్లోనే కొంటారు, కానీ ఇండియాని అంతా ప్రిఫర్ చేయరు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో బేసిక్గా ఒకప్పుడు ఇండియన్ ట్యాక్సెస్ ఎక్కువ ఉండడం వల్ల పీపుల్ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్ ఎట్ దుబాయ్.
మనకు ఒకసారి ఇంపోర్ట్ డ్యూటీ తక్కువైన తర్వాత పర్ గ్రామ్ గోల్డ్ వాల్యూ అనేది ఇండియాలోనే ఇంకా చీప్ అండి ఇప్పుడు. ఇంకోటి గవర్నమెంట్ ఈజ్ బ్రింగింగ్ ఆల్ ద సూటబుల్ స్కీమ్స్ అండి. అంటే హాల్ మార్కింగ్ మ్యాండేటరీ ఉండాలి, హెచ్వైడి ఉండాలి అని చెప్పేసి ఇలాంటి స్కీమ్స్ తేయడం వల్ల సో ఒక జ్యువెలర్ ప్యూరిటీ తక్కువ చేయాలి అన్న థాట్ వచ్చినా కూడా గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తలేదు. సో ఇప్పుడు ఇక్కడనే ఇండియాలోనే మనకు ప్యూరిటీ లెవెల్స్ అనేది 100% మ్యాండేటరీ చేసేవరకు హాల్ మార్క్ త్రూ కానీ హెచ్వైడి త్రూ కానీ సో పీపుల్ ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి కొనాలి ప్యూరిటీ కోసం అనేది అయితే ఆగిపోయిందండి అది. అంటే ఇప్పుడు గోల్డ్ అనేది అక్కడ మాత్రమే కొనాలని చాలామంది అనుకుంటారు కదా, కానీ అలాంటిది ఏమి ఉండదు అంటారా? ఎక్కడైనా ఒకటే 100 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ చూసుకుంటే అక్కడ దుబాయ్లో ఎక్కువ దొరికేది మీకు జెన్సీ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఎక్కువ దొరుకుతుంది అంటే లైట్ వెయిట్లో ఒక 2 గ్రామ్స్లో కూడా మీకు ఒక బ్రాస్లెట్ దొరుకుతుంది. అది మన ఇండియాకి వచ్చేవరకు 2 గ్రామ్స్లో ఒక బ్రాస్లెట్ రావాలి అంటే అది చాలా సన్నగా చిన్న బేబీస్ కేసేవి వస్తాయి. సో అక్కడ ఏంటి అంటే యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఎక్కువ టర్కీస్ నుంచి జ్యువెలరీ తీసుకొస్తారు కాబట్టి అక్కడ లైట్ వెయిట్ డిజైన్స్ అనేవి వస్తాయి. అవి ఇండియాకి ఇంపోర్ట్ అయ్యి వచ్చేవరకు ముందు కాస్టింగ్ అనేది చాలా హై అయిపోతుండే. బట్ లాస్ట్ 8 months నుంచి ఎప్పుడైతే మన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిందో అప్పటి నుంచి ఆ సేమ్ జ్యువెలరీ అనేది మన ఇండియాలో కూడా అవైలబిలిటీ స్టార్ట్ అయిపోయింది. అంటే మనం అక్కడ చూసుకుంటే గోల్డ్ కాస్ట్ అనేది కూడా తక్కువ ఉంది అని అంటారు. మన ఇండియాకి దుబాయ్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది గోల్డ్లో? నేను ఎగ్జాక్ట్ మంత్ బ్యాక్ నేను దుబాయ్లో ఉన్నానండి. నేను కూడా నాకు చాలామంది కస్టమర్స్ అంటూ ఉండే దుబాయ్లో గోల్డ్ రేట్ చాలా తక్కువ అని చెప్పి. నేను సొంతంగా వెళ్ళి గోల్డ్ షాప్ అనే ప్లేస్లో నేను అన్ని జ్యువెలరీ స్టోర్స్లో ఎంక్వైరీ చేశాను. కంపేర్ చేసుకుంటే పర్ గ్రామ్ వాల్యూ ఇండియాలోనే ఇంకా చీప్ ఉండే 100 రూపీస్. సో నేను అక్కడ మార్కెట్ రీసెర్చ్ చేసేసి మా కస్టమర్ నన్ను అడిగినప్పుడు కూడా ఐ కెన్ బీ స్ట్రాంగ్ కాదండి ఇండియాలోనే తక్కువ ఉంది మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి అన్న స్టేజ్కి ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు టెల్ ఇట్ టు ఏ కస్టమర్ నౌ. ఇప్పుడు మీ షాప్లో వచ్చేసి ఏమైనా ఆఫర్స్ కానీ అట్లా పెడుతూ ఉంటారా? సో మన దగ్గర ఇట్లా ఆఫర్స్ అంటే ఎవ్రీడే ఈజ్ ఆఫర్ టు ఏ కస్టమర్. ఇట్లా ఫిక్స్డ్ మా పాయింట్ ఏంటి అంటే జనరల్గా మొన్న మదర్స్ డే అయింది, చాలా మీమ్స్ వచ్చాయన్నమాట. ఏమని మదర్స్ డే రోజే అమ్మ గుర్తొస్తుంది మిగతా రోజులు అమ్మ గుర్తురాదు అని చెప్పేసి, మదర్స్ డే రోజు అమ్మతో ఫోటో పోస్ట్ చేస్తారు మిగతా రోజులు పోస్ట్ చేయరు అని చెప్పి. సో మన దగ్గర అలా కాకుండా మనం ఎవ్రీడే ఒక అకేషన్ లాగా చేసుకోవాలి. సో ఎవ్రీడే కస్టమర్కి బెటర్ రేట్స్ ఇవ్వాలి అని చెప్పేది మా కోరిక. అంటే ఎక్స్చేంజ్ ఆఫర్స్ అట్లా కూడా ఉంటాయా? 100% అండి. గోల్డ్ ఎనీ రూపకంలో ఇట్ ఈస్ అసెట్. సో మీరు మా దగ్గర బయింగ్ సెల్లింగ్ అనేది ఒకటే రేట్ ఉంటుందండి. సో మీరు అమ్మే గోల్డ్ కూడా మేము 100 రూపీస్ తక్కువ మార్కెట్ లాగా ఒక 50 రూపీస్ తక్కువ అనేది మేము ఎంకరేజ్ చేయమండి. మేము అమ్మేది కూడా గోల్డే, మీరు ఇచ్చేది కూడా గోల్డే. సో బయింగ్ సెల్లింగ్ అనేది మన దగ్గర ఒకటే రేట్ ఉంటుంది ఎప్పుడైనా. సో కస్టమర్ అక్కడ కూడా బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు రీసెంట్గా అయితే గోల్డ్ ప్రైస్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అందరినీ కొనుక్కోమని అంటారా, లేదంటే ఇంకా కొన్ని రోజులు ఆగితే తగ్గుతుందని చెప్తారా? సో ఇదే అండి, నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మొన్న సంక్రాంతికి నా ఫ్రెండ్ తన దగ్గర ఉన్న అమౌంట్ని కోడి పంజాలో పెడతా అని భీమవరం వరకు వెళ్ళాడండి. ఆ రోజు గోల్డ్ రేట్ 78,000 ఉండే. నేనేం చెప్పానంటే తనకి నువ్వు ఇన్వెస్ట్ చేసే అమౌంట్లో ఒక 50% గోల్డ్లో పెట్టు, 50% అది పోయినా వచ్చినా అది నీ లక్ పైన ఉంటుంది అని చెప్పాను. సో తను ఏం చేశాడు అంటే నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి తను పెట్టి 50% గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైంది 78,000ది అది 1 lakh టచ్ అయింది. అంటే విచ్ ఈజ్ లైక్ 23,000 పర్ తులా ఎక్కువైపోయింది. ఎవ్రీ 10 గ్రామ్స్కి 23,000 పెరిగింది. ఆ కోడి పందాలు ఆడినదంతా పోయింది తన దగ్గర. అంటే ఆడిండో లేదో మనకు తెలీదు, బట్ తన చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు తను ప్రాపర్గా ఉన్నాడు అంటే కారణం ఏంటి అంటే తను గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి. అంటే రైట్ టైం అని కాదు, ఎవ్రీడే ఈజ్ అ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. నా పాయింట్ ఆఫ్ నేను చెప్పే వ్యూ ఏంటి అంటే ఈరోజు మీ దగ్గర మనీ ఉన్నాయంటే కొంచెం పార్ట్ ఆఫ్ అమౌంట్ని మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. మిగతాది మీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ షేర్స్. ఇప్పుడు ఎవరైనా ఒక సైకిల్ వేసుకుంటారు, నా దగ్గర ఉన్న ఇన్కమ్ని ఎలా స్పెండ్ చేయాలి అనుకొని. సో అలా మంత్లీ మీరు కొంచెం మీరు సేవ్ చేసుకుంటూ వస్తే ఫర్దర్గా మీకు పెద్ద బర్డెన్ అవ్వదు గోల్డ్ కొన్నప్పుడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసి ఆషాఢం కూడా ఉంది కాబట్టి ఆఫర్స్ ఏమైనా ఉంటాయా మీ విశిష్ట తరపు నుంచి? ఆషాఢ మాసం ఇట్స్ అంటే అందరికీ ఇప్పుడు ఒకప్పుడు ఆషాఢ మాసం అంటే చాలా బిజినెస్ చాలా లో ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే ఆషాఢం వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా దేర్ ఆర్ వెడ్డింగ్స్, దేర్ ఆర్ ఎంగేజ్మెంట్స్ హ్యాపెనింగ్. సో ఒకప్పుడు రెడీ పీసెస్ అనేది కొంటుండే. ఇప్పుడు జనాలు వచ్చినా కూడా కస్టమర్స్ వచ్చినా కూడా దే వాంట్ సమ్ కస్టమైజేషన్. సో కస్టమైజేషన్కి అట్లీస్ట్ ఒక 15-20 days పడుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆషాఢం కన్నా ముందే
కొంచెం అడ్వాన్స్ లాగా ఆర్ కొంచెం పార్ట్ ఆఫ్ జ్యువెలరీ వాళ్ళు కొనేస్తారు, మంచి రోజుల్లో ఉన్నప్పుడు కొనేస్తారు. సో వాళ్ళకి ఇంకా స్టార్ట్ చేసింది ఆసనంలో కాదు అన్న ఇంటెన్షన్తో మార్కెట్ అయితే ఎఫెక్ట్ అవ్వదు. ఫంక్షన్స్ ఉన్నంత టైం వరకు అయితే మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. సో మన ఇండియాలో కూడా మీరు చూసుకుంటే ఇయర్ రఫ్లీ 6 lakhs వెడ్డింగ్స్ ఉన్నాయండి. సో ఆషాఢం డిస్కౌంట్స్ 100% ఆఫర్ చేస్తారు, అది పేరుకే డిస్కౌంట్స్, బట్ యూజువల్గా కూడా ఏ స్టోర్లో అయినా ఉండే ఆఫర్స్ అవే ఉంటాయండి. అదేంటంటే జస్ట్ బయటికి చెప్పుకునే ఆఫర్స్ అంతే అవి. థ్యాంక్ యూ అండి మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదా, ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటేనే బెస్ట్, లేకపోతే మళ్ళీ పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు.